వెల్కమ్ టు డైలీ హిందూ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కవర్ చేస్తున్నాం కదా. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి July 14th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఎ రిప్లై. అండ్ ముందుగా ఈరోజు వచ్చిన ఆర్టికల్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారినర్స్ ఫౌండ్ ఇన్ బీహార్ రోల్స్ సేస్ ఈసీ. సో ఇక్కడ బీహార్లో అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రానున్నాయి కదా. సో ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ దాట్ ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అని చెప్పి సో మళ్ళీ ఒక రివిజన్, ఈ ఎలక్టోరల్ రోల్స్ అనేవి రివిజన్ చేస్తుంది. సో దట్ అందులో ఫారినర్స్ ఉన్నారు అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఫైండ్ అవుట్ చేసింది డ్యూరింగ్ ఇట్స్ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ప్రాసెస్లో. బూత్ లెవెల్ ఆఫీసర్స్ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేసినప్పుడు నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ అండ్ అలాగే మయన్మార్ నుంచి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇందులో ఉన్నారు. సో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తాము ఫైనల్ లిస్ట్లో నుంచి అని చెప్పేసి ఇక్కడ చెప్పింది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి స్పేస్ పాలసీ ఎయిమ్స్ టు అట్రాక్ట్ 25,000 crores ఇన్వెస్ట్మెంట్. సో ఏపీ గవర్నమెంట్ ఏపీ స్పేస్ పాలసీ 4.0 అని చెప్పి 2025 to 2030 5 years పాటు ఏపీ స్పేస్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఎనేబులింగ్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఏపీ. సో స్పేస్ టెక్నాలజీ డెవలప్ అవ్వడానికి అండ్ అలాగే ఇట్ ఈస్ ఎయిమింగ్ టు అట్రాక్ట్ 25,000 crore ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి యాక్టర్ కోటా శ్రీనివాసరావు నో మోర్. సో మనకి ప్రముఖ వ్యక్తి ఈయన. సో తెలుగు యాక్టర్, వెటరన్ తెలుగు యాక్టర్ కోటా శ్రీనివాసరావు ఈయన చనిపోయారు. అండ్ అలాగే ఈయనకి 2015లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి వెహికల్స్ వేడింగ్ త్రూ వాటర్ లాగ్డ్ రైల్వే స్టేషన్ రోడ్ ఇన్ విశాఖపట్నం ఫాలోయింగ్ హెవీ రెయిన్స్ ఆన్ సండే అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ వేడింగ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. వేడింగ్ అంటే నీటిలో ముందుకు వెళ్ళడం లేదంటే నీటిలో నడవడాన్ని మనం వేడింగ్ అంటాం, పాస్ త్రూ వాటర్. సో ఇక్కడ వేడింగ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఎక్స్పర్ట్స్ టు సర్వే ఉప్పాడ జమ్దాని సారీ వేవింగ్ అని చెప్పి ఇచ్చారు మనకి. ఈ ఉప్పాడ శారీస్ మనకి కాకినాడ డిస్ట్రిక్ట్కి చెందినవి. ఉప్పాడ కోస్ట్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ. ఉప్పాడ జమ్దాని టెక్నిక్ ఇది మనకి జిఐ ఇండికేషన్ రిజిస్ట్రీలో 2009లో దీనికి ఈ ట్యాగ్ వచ్చింది, అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది. సో దీనికి ఇది ఒక జిఐ ప్రోడక్ట్. సో ఉప్పాడ శారీస్ అని చెప్పేసి చాలా ఫేమస్. సో దాన్ని సర్వే చేస్తున్నారు ఎక్స్పర్ట్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు మనకి. ఇక్కడ చూస్తే మనకి యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్ మనకి గిరిరాజ్ సింగ్. అండ్ నిన్న ఆర్టికల్ వచ్చింది దీని గురించి, మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. విశాఖపట్నం ఈజ్ ఆల్ సెట్ టు హోస్ట్ ద సెకండ్ బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్. సో ఈ బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్ విశాఖపట్నంలో జరగనుంది. సో July 14th and 15th. సో ఈరోజు రేపు జరగనుంది. సో ఇక్కడ బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఈ బిమ్స్టెక్ ఈజ్ నథింగ్ బట్ బే ఆఫ్ బెంగాల్ యొక్క లిటోరల్ స్టేట్స్, అంటే బే ఆఫ్ బెంగాల్ సో తీర ప్రాంత కంట్రీస్ అన్నీ కలిపి ఒక గ్రూప్ని ఫామ్ చేశాయి. సో ఈ బిమ్స్టెక్ కంట్రీస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. అఫ్కోర్స్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఓవరాల్గా అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మనకి సర్బానంద్ సోనోవాల్. నెక్స్ట్ చూస్తే మనకి స్టేట్ బ్యాగ్స్ 10 1 district 1 product అవార్డ్స్ టెక్స్టైల్స్ మినిస్టర్ హెయిల్స్ ఫీట్. ఇక్కడ హెయిల్స్ అంటే కొనియాడడం. సో మన స్టేట్లో 10 ప్రోడక్ట్స్కి అవార్డు వచ్చింది. 1 district 1 products కింద అవార్డ్స్ వచ్చాయి. సో దట్ ఇక్కడ టెక్స్టైల్ మినిస్టర్ దీన్ని ప్రైజ్ చేశారు. హెయిల్స్ అంటే కొనియాడడం, ప్రైజ్ చేయడం. సో అవి ఏంటో చూద్దాం. ఇవి ఎస్పెషల్లీ ఆ ప్లేసెస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇవి జిఐ ప్రోడక్ట్స్ కూడా. సో ఏ ప్రోడక్ట్ జిఐ ట్యాగ్ ఉంది లేదు అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ ఏ ప్లేస్కి ఏ ప్రోడక్ట్ చెందినదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి బొబ్బిలి వీణ వెరీ ఫేమస్. బొబ్బిలి వీణ విజయనగరం. అండ్ ఏటికొప్పాక టాయ్స్ మనకి అనకాపల్లి. అండ్ పెద్దాపురం అండ్ చీరాల సిల్క్ శారీస్ కాకినాడ, బాపట్లకి చెందినవి. అండ్ వెంకటగిరి శారీస్ తిరుపతి. అండ్ నర్సాపూర్ లేస్ అంటే వెస్ట్ గోదావరి. సో ఈ లేస్ ఈజ్ నథింగ్ బట్ అల్లిక. సో దారాలతో డిజైన్స్ అల్లుతారు కదా, దాన్ని నర్సాపూర్ లేస్ అని చెప్పేసి చాలా ఫేమస్ వెస్ట్ గోదావరి రిలేటెడ్ టు దాట్. అండ్ ధర్మవరం సిల్క్ శారీస్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లోని. అండ్ గుంటూరు చిల్లి కోర్స్ గుంటూరు. అండ్ శ్రీకాకుళం కేష్యూ. సో ఇవి అవార్డ్స్ వచ్చాయి వీటికి. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్స్ ఏ ప్లేసెస్కి చెందినవో ఇంపార్టెంట్, ఎందుకంటే వీటికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేవి ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ చూస్తే ఎంఏ బేబీ సీక్స్ భారతరత్న ఫర్ పెర్కషన్ ఆర్టిస్ట్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ నేమ్స్ వచ్చాయి ఇక్కడ మనకి. మెయిన్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో రిలేటెడ్ మ్యూజిషియన్స్ అండ్ రిలేటెడ్
నేమ్స్ అడుగుతూ ఉంటారు. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పీపుల్స్ నేమ్స్ వచ్చాయి, వాటి గురించి చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే ఎంఏ బేబీ ఏ కనైజర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. కనైజర్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్, అలాగే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్పర్ట్ అని అర్థం. సో ఎక్స్పర్ట్ ఆఫ్ కర్ణాటక్ మ్యూజిక్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకి తబలా ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఈ భారతరత్న ఇవ్వలేదు ఇప్పటికొచ్చి, మిగతా వాళ్ళకి ఇచ్చారు. పెర్కషన్ ఆర్టిస్టులైన తబలా ప్లేయర్స్కి ఒక్కరికి కూడా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆ పర్సన్స్ ఎవరు అండ్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి రిలేటెడ్ పీపుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి కిషన్ మహారాజ్, అల్లా రఖా, జాకిర్ హుస్సేన్, సమతా ప్రసాద్, వీళ్ళందరూ కూడా తబలా ప్లేయర్స్. సో నోటెడ్ తబలా ప్లేయర్స్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎస్పెషల్లీ కిషన్ మహారాజ్ చూస్తే, సో ఈయన బనారస్ ఘరానాకి చెందిన వ్యక్తి. అంటే బనారస్ ఘరానాకి చెందిన హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి చెందిన వ్యక్తి కిషన్ మహారాజ్. అండ్ అలాగే సమతా ప్రసాద్ కూడా బనారస్ ఘరానా. అండ్ అల్లా రఖా, ఉస్తాద్ అల్లా రఖా, ఈయన గ్రేట్ తబలా ప్లేయర్ మన ఇండియాలోనే. అండ్ ఆయన కొడుకే జాకిర్ హుస్సేన్ వెల్ నోన్ పర్సన్ ఇప్పుడు ప్రస్తుతం. అండ్ ఈయనకి 2023లో మనకి పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు. జాకిర్ హుస్సేన్ ఇతను కూడా నోటెడ్ తబలా ప్లేయర్. సో వీళ్ళందరూ తబలా ప్లేయర్స్. అండ్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ భారతరత్న ఇచ్చిన భారతరత్న అవార్డు వచ్చిన సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కూడా ఇచ్చారు మనకి. భీమ్సేన్ జోషి. సో ఈయన కిరాణా ఘరానాకి చెందిన వ్యక్తి భీమ్సేన్ జోషి. అండ్ ఈయన ప్రముఖ వోకలిస్ట్. అంటే వోకలిస్ట్ ఇస్ నథింగ్ బట్ పాటలు పాడతారు కదా, వాళ్ళని వోకలిస్ట్ అంటాం మనం. అండ్ ఇక్కడ బిస్మిల్లా ఖాన్ రిలేటెడ్ టు షెహనాయ్. అండ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ చెప్పి షెహనాయ్ రిలేటెడ్, ఈయనకి కూడా భారతరత్న ఇచ్చారు. అండ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గోట్ భారతరత్న. అండ్ పండిట్ రవిశంకర్ వచ్చేసి మనకి సితార్. సో ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఎవరు అని చెప్పేసి మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎడిటోరియల్ పేజ్లో సెక్యులరిజం ఇంప్లిసిట్ ఫ్రమ్ డే 1 ఎక్స్ప్లిసిట్ ఇన్ 1976 అని చెప్పి ఇచ్చారు. అంటే సెక్యులరిజం మనకి ఈ ఆర్టికల్లో రిపీటెడ్ ఆర్టికల్, ఇది మనకి ప్రీవియస్లీ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. ఇక్కడ సెక్యులరిజం నథింగ్ బట్ డే 1 నుంచి కూడా కాన్స్టిట్యూషన్లో ఇంప్లిసిట్గా ఉంది, అంటే అంతర్గతంగా ఉంది అని అర్థం. అండ్ ఎక్స్ప్లిసిట్గా మనకి 1976లో దాన్ని ఎక్స్ప్లిసిట్గా అంటే బయటకు కనిపించే విధంగా మెన్షన్ చేశారు అని చెప్పి ఈ హెడ్డింగ్ మీనింగ్. అండ్ ఈ ఆర్టికల్ సమ్మరీ చూద్దాం మనం సింపుల్గా. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్టికల్ 51A(b) అని చెప్పించారు కదా. 51A ఈజ్ నథింగ్ బట్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 51Aలో మెన్షన్ చేయబడ్డాయి. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో మనకి అది యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ నుంచి మనం, అంటే రష్యా నుంచి మనం బారో చేసుకున్నాం. ఈజ్ నథింగ్ బట్ మనం ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది. అండ్ ఇవి స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం చేర్చారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో చేర్చారు. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ టోటల్ మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. అందులో మనకి సెకండ్ వన్ అంటే సబ్ క్లాస్ B అని చెప్పించారు కదా. ఈ సెకండ్ వన్ ఏంటంటే టు చెరిష్ అండ్ అప్హోల్డ్ నోబుల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. సో సెక్యులరిజం కూడా వన్ సచ్ ఐడియల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వెరీ ఇంపార్టెంట్, మనం ఎవరి దగ్గర నుంచి బారో చేసుకున్నాం, కమిటీ రికమెండేషన్స్ ఎవరు ఇచ్చారు, అండ్ అలాగే విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అశోకన్ ఎడిక్ట్స్ అని చెప్పి ఇచ్చారు మనకి. అశోక ద గ్రేట్ రూలర్ మనకి 268 to 232 BC టైంలో పరిపాలించాడు ఇండియాని. సో ఈ అశోకుడు కొన్ని రాక్ ఎడిక్ట్స్ అంటే శిలాఫలకాలు వేయించాడు. సో అందులో ఇంపార్టెంట్ ఇచ్చారు మనకి. ఇక్కడ రాక్ ఎడిక్ట్ 7లో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఆల్ రిలీజియన్స్ షుడ్ రిసైడ్ ఎవ్రీవేర్. సో ఏ రిలీజియన్ అయినా ఎక్కడైనా నివసించవచ్చు అని చెప్పేసి ఇచ్చారు మనకి. ఇక్కడ చూస్తే మనకి రాక్ ఎడిక్ట్ 7లో క్లియర్గా ఆల్ రిలీజియన్స్ షుడ్ రిసైడ్ ఎవ్రీవేర్ అని చెప్పించారు. అంటే క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇక్కడ మనకి ఎవ్రీ రిలీజియన్ ఎక్కడైనా రిసైడ్ చేయొచ్చు, ఆల్ ఓవర్ ద ప్లేస్ ఎవ్రీవేర్ ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి క్లియర్గా రాక్ ఎడిక్ట్ 7లో మెన్షన్ చేస్తుంది. సో ఇట్ డిఫైన్స్ సమ్ సెక్యులరిజం పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అలాగే రాక్ ఎడిక్ట్ 12లో కూడా గ్లోరిఫికేషన్ ఆఫ్ వన్ రిలీజియన్ని ప్రొహిబిట్ చేశారు. అండ్ అలాగే కండమ్నేషన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ ఇలా చేయకూడదు అని చెప్పేసి రాక్ ఎడిక్ట్ 12లో క్లియర్గా ఉంది. సో అశోకస్ ధమ్మ ఏంటంటే నాట్ రిలేటెడ్ టు రిలీజియన్ బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్ మీద బేస్ చేసి ఉంది అశోకస్ ధమ్మ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ అలాగే మోతీలాల్ నెహ్రూ కమిటీ కాన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి 1928లో
మెన్షన్ చేసినప్పుడు అందులో కూడా దేర్ షాల్ నాట్ బి ఏ స్టేట్ రిలీజియన్ అని చెప్పి అందులో కూడా మెన్షన్ చేస్తుంది. అండ్ స్పెసిఫిక్గా ఒక రిలీజియన్కి మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనం ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి అందులో క్లియర్గా ఉంది. మోతీలాల్ నెహ్రూ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి 1928లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ కరాచీ రెజల్యూషన్ 1931లో కూడా ఫ్యూచర్ స్వరాజ్ కోసం చెప్పినప్పుడు అందులో కూడా ఆల్ రిలీజియన్స్ రిలేటెడ్ మనం న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పి ఇచ్చారు. అండ్ అలాగే మనకి హిందూ మహాసభ డ్రాఫ్ట్ 1944లో వినాయక్ దామోదర్ సవర్కర్ బ్లెస్సింగ్స్తో వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు అందులో కూడా స్టేట్ రిలీజియన్ ఉండకూడదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో ఇవన్నీ చూస్తే మనకి క్లియర్లీ సెక్యులరిజం పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఫస్ట్ నుంచి కూడా ఉంది ఇంప్లిసిట్గా. అండ్ అలాగే ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది సెక్యులరిజం ఇండియన్ ఈథోస్లో అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఈ కేశవానంద భారతి కేసు 1976లో వచ్చినప్పుడు బేసిక్ స్ట్రక్చర్ మెన్షన్ చేసినప్పుడు అందులో సెక్యులరిజం ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి క్లియర్గా చెప్పింది. దాని తర్వాత 1976లో ఎక్స్ప్లిసిట్గా మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసే విధంగా చేశారు అమెండ్మెంట్. అండ్ అలా సో దట్ అవర్ సెక్యులరిజం ఈజ్ బేస్డ్ ఆన్ అశోకస్ ధమ్మ. ఏంటంటే ఇట్ అలోస్ టు పీపుల్ టు లివ్ టుగెదర్ ఇన్ సివిలిటీ అండ్ ప్రమోట్ ఈక్వల్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలీజియన్స్. అంటే కానీ స్టేట్ మస్ట్ రిమైన్ రిలీజియన్ న్యూట్రల్గా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి స్మోక్ అండ్ సల్ఫర్. సో దీని గురించి ఆల్రెడీ మనం నిన్న కూడా చూసాం అండ్ ప్రీవియస్లీ చాలాసార్లు వచ్చింది. ఇదేంటంటే ఫ్లూ గ్యాస్ డీసల్ఫ్యూరైజేషన్ సిస్టమ్స్ అంటే FGD సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయాలి. కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ కానీ థర్మల్ పవర్ ప్లాంట్స్లో కూడా మ్యాండేటరీగా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ఇంతకుముందు ఒక నామ్ ఉండేది. సో దాన్ని డైల్యూట్ చేస్తూ అంటే ఎగ్జామ్షన్ ఇచ్చారు. రీసెంట్లీ ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ ఎగ్జామ్షన్ ఇచ్చింది. సో ఈ FGD యూనిట్స్ ఏం చేస్తాయంటే SO2 ఎమిషన్స్ని ప్రాసెస్ చేస్తాయి. లేదంటే దే ఆర్ డిజైన్ టు కట్ దిస్ SO2 ఎమిషన్స్. సో ఎందుకంటే ఇట్ బికమ్స్ ఏ లాట్ ఆఫ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి SO2 సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిర్లో ఉన్న డిఫరెంట్ గ్యాసెస్తో రియాక్షన్స్ జరిపి పర్టిక్యులేట్ మ్యాటర్ అంటే PM2.5 ఆర్ PM10 పర్టిక్యులేట్ మ్యాటర్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇట్ బికమ్స్ ఏ కన్సర్న్ కాబట్టి సో ఈ FGD యూనిట్స్ ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి ఒక మ్యాండేట్ ఉండేది ఫ్రమ్ 2015. కానీ అవుట్ ఆఫ్ 600 యూనిట్స్ 180 మాత్రమే ఇన్స్టాల్ చేసాయి. తర్వాత ఇన్స్టాలేషన్ జరపలేదు. సో ఎందుకు జరపలేదు అంటే లాడ్ ఆఫ్ హై ఇన్స్టాలేషన్ కాస్ట్స్ ఉన్నాయి దీనికి. అండ్ అలాగే ఇన్ కేస్ వాళ్ళు ఇన్స్టాల్ చేసినట్లయితే ఆ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, డైరెక్ట్ కన్జ్యూమర్ మీద పడుతుంది. ఆ పెరిగిన అమౌంట్ అనేది కన్జ్యూమర్ మీద వేస్తారు. సో దట్ పొటెన్షియల్ రైజ్ ఇన్ ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరుగుతాయి దానివల్ల. అండ్ అలాగే ఈ FGD యూనిట్స్ ఇన్స్టాల్ చేయడానికి లిమిటెడ్ వెండర్స్ ఇండియాలో ఉన్నారు, చాలా లిమిటెడ్గా ఉన్నారు వెండర్స్. సో ఈ CPCB ఎప్పటికప్పుడు అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పటికప్పుడు దీని మీద ఒక మానిటరింగ్ చేస్తూ ఉంటుంది ఈ SO2 ఎమిషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ప్రస్తుతం చూస్తే ఇండియన్ కోల్లో మనకి సల్ఫర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అంతగా అవసరం లేదు ఈ FGD సిస్టమ్స్ అని చెప్పేసి చెప్తున్నారు ఒక సైడ్ నుంచి. కాకపోతే ఈ ఢిల్లీ NCR రీజియన్లో అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్న ఈ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దాని చుట్టూ 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు పొల్యూషన్ హాట్స్పాట్స్ కింద రికగ్నైజ్ చేసి 2028 లోపు డెఫినెట్లీ వాళ్ళైతే మాత్రం FGD యూనిట్స్ ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఇన్స్టలేషన్ అనేది బేస్డ్ ఆన్ లొకేషన్ ఆఫ్ ఏ కోల్ ప్లాంట్ ద్వారా చేస్తున్నారు, నాట్ విత్ రెస్పెక్ట్ టు దిస్. ఎందుకంటే FGD's ఎఫెక్ట్ లేదంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ హార్మ్ఫుల్ అని చెప్పేసి చేయట్లేదు, బేస్డ్ ఆన్ లొకేషన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అందుకే ఇక్కడ మనకి హెడ్డింగ్ దేర్ కెన్ నాట్ బి డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్ విత్ ఇన్ ఇండియా అని చెప్పేసి హెడ్డింగ్తో ఇచ్చారు మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి శ్రింగ్లా నికమ్ 2 others నామినేటెడ్ టు రాజ్యసభ. సో రాజ్యసభకి నామినేటెడ్ పర్సన్స్ ప్రెసిడెంట్ నామినేట్ చేయడానికి అప్ టు 12 మెంబర్స్ నామినేట్ చేయడానికి పవర్ ఉంటుంది. సో ఆ పవర్ అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ 80 ప్రకారం సో ఆ పవర్ ఉంటుంది. సో ఆ పవర్ ప్రకారం ప్రస్తుతం 4 మెంబర్స్ని నామినేట్ చేశారు. వాళ్ళు ఎవరు అంటే ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ ఇంతకుముందు ఫారెన్ సెక్రటరీ కింద పనిచేసిన హర్షవర్ధన్ శ్రింగ్లా. అండ్ అలాగే ఉజ్వల్ నికమ్, ఈవిడ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 26/11 ముంబై అటాక్స్ టెర్రర్ కేసులో ఈవిడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద పనిచేసిన ఉజ్వల్ నికమ్ ఈయన కూడా నామినేట్ అయ్యారు. అండ్ అలాగే బీజేపీ లీడర్ ఫ్రమ్ కేరళ అండ్ అలాగే ఢిల్లీ బేస్డ్ హిస్టోరియన్ మీనాక్షి జైన్, ఈ 4 మెంబర్స్ని కూడా నామినేట్ చేశారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ప్రెసిడెంట్
12 పీపుల్ వరకు నామినేట్ చేయొచ్చు ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్. సో అందులో ప్రస్తుతం 4 వేకెంట్గా ఉంటే వాటిని ఫిల్ చేశారు అని చెప్పి ఇచ్చారు. సో ఈ రాజ్యసభ గురించి చూద్దాం. మన స్టాటిక్ పార్ట్ ఏంటంటే రాజ్యసభ మనకి పర్మనెంట్ బాడీ. సో దీని టర్మ్ వచ్చేసి మనకి 6 years. సో అందులో ఉన్న మెంబర్స్ టర్మ్ వచ్చేసి మనకి 6 years. ఎవ్రీ 2 yearsకి 1/3 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ రిటైర్ అయిపోతూ ఉంటారు. సో అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు మళ్ళీ రీప్లేస్ అవుతూ ఉంటారు అకార్డింగ్ టు ఆర్టికల్ 83. సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ వేకెన్సీస్ రిలేటెడ్ టు దిస్ రాజ్యసభ మనకి రిలేటెడ్ టు రాజ్యసభ మొత్తం మనకి 4th షెడ్యూల్లో మెన్షన్ చేస్తూ ఉంది. సో షెడ్యూల్స్లో మనకి 4th షెడ్యూల్లో టెల్స్ అబౌట్ దిస్ రాజ్యసభస్ వేకెన్సీస్. అండ్ ఈ రాజ్యసభలో మనకి అప్ టు మ్యాక్సిమం 250 మెంబర్స్ ఉండొచ్చు. అందులో 238 మెంబర్స్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, 238 మెంబర్స్. ఈ 12 మెంబర్స్ మనకి నామినేటెడ్ పర్సన్స్. సో టోటల్ 250 మెంబర్స్ ఉండొచ్చు. అండ్ ఈ నామినేషన్ టు రాజ్యసభ వచ్చేసి మనకి ఆ ఫీచర్ మనం బారో చేసుకుంది ఫ్రమ్ ఐర్లాండ్ నుంచి బారో చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి నేషనల్ మెడికల్ కమిషన్కి న్యూ చైర్పర్సన్ కింద అభిజిత్ షేత్ని అపాయింట్ చేసింది యూనియన్ క్యాబినెట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా జాయిన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ థాలిస్మన్ సాబ్రే ఇన్ ఆస్ట్రేలియా. సో బయోలెటరల్ మిలిటరీ డ్రిల్ ఆస్ట్రేలియా లీడ్ చేస్తుంది నియర్ ద కోస్ట్ ఆఫ్ క్వీన్స్లాండ్. సో ఆస్ట్రేలియాలో జరుగుతుంది. సో అందులో ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. థాలిస్మన్ సాబ్రే అనే పేరుతో మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా కూడా జాయిన్ అయింది విత్ ఆస్ట్రేలియా అలాంగ్ విత్ 18 అదర్ నేషన్స్. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే మనకి రీచింగ్ జారావా ట్రైబ్ ఆఫ్ అండమాన్ ఐలాండ్స్ ఫర్ సెన్సెస్ విల్ నాట్ బి టఫ్ అని చెప్పించారు మనకి. సో ఇక్కడ చూస్తే మనకి 2027 సెన్సెస్లో ఈ ట్రైబల్స్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు కదా. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న మ్యాక్సిమమ్ ఈ షెడ్యూల్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళని కూడా మేము రీచ్ అవుతాము, కన్సిడర్ చేస్తాము వాళ్ళని కూడా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అది పెద్ద టఫ్ విషయం కాదు, ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చారు. సో ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అండమనీస్ అండ్ అలాగే నికోబారీస్. సో 2 అయిపోయాయి కదా. అండ్ అలాగే షోంపెన్ అండ్ ఓంగే అండ్ సెంటినలీస్. సో టోటల్ ఈ 5 గ్రూప్స్ ఉన్నాయి అలాంగ్ విత్ జరావా టోటల్ 6 మనకి. సో ఎక్సెప్ట్ నికోబారీస్ తప్పించి మిగతా వాళ్ళందరూ మిగతా 5 గ్రూప్స్ కూడా మనకి పీవీటీజీస్ కింద క్లాసిఫై చేయబడినవి. అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కింద క్లాసిఫై చేయబడినవి. సో ఈ 2011 సెన్సస్ ప్రకారం 380 పీపుల్ ఉన్నారు జరావా ఇండివిజువల్స్. అవుట్ ఆఫ్ దిస్ టోటల్ 28,000 ట్రైబల్ ఇండివిజువల్స్ అక్రాస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. టోటల్ 28,000 ఉంటే అందులో 380 పీపుల్ జరావా పీపుల్ ఉన్నారు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఈ జరావాస్ వచ్చేసి మనకి వరల్డ్స్ ఓల్డెస్ట్ సర్వైవింగ్ ట్రైబ్స్. అండ్ మోస్ట్లీ వీళ్ళు హంటర్ గ్యాదరర్స్. అండ్ అలాగే కొన్ని బ్యాండ్స్ కింద ఉంటారు వీళ్ళు. 40 to 50 గ్రూప్ వైజ్ ఉంటారు. సో 42 పీపుల్ ఉంటారు, 40 to 50 పీపుల్ ఉంటారు మ్యాక్సిమం అందులో మనకి. సో ఈ ట్రైబల్ గ్రూప్స్ ఏంటి అనేవి ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ చూస్తే మనకి కర్బ్ సేల్ ఆఫ్ ఫేక్ ఫర్టిలైజర్స్ అని చెప్పి చౌహాన్ అర్జస్ చీఫ్ మినిస్టర్స్, ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్కి ఈ ఫేక్ ఫర్టిలైజర్స్ సేల్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలని చెప్పేసి ఒక అల్టిమేటం ఇచ్చారు. సో యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ ఇక్కడ చూస్తే మనకి వెయిలీ వాషింగ్టన్ టర్న్స్ ద టైడ్ ఇన్ ఇండియాస్ ఫేవర్ అని చెప్పి ఇచ్చారు మనకి. ఇక్కడ వెయిలీ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. వెయిలీ అంటే స్కిల్ఫుల్, క్లెవర్ లేదంటే స్మార్ట్. సో హిజ్ స్కిల్ఫుల్ బౌలింగ్తో సో ఇండియాస్ ఫేవర్, ఇండియా వైపు మ్యాచ్ తిప్పారు అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో ఈ వర్డ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. సో దట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.